అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఈ వీడియోలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన కొన్ని కీలకమైన అప్డేట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం తప్పు జరిగినా కానీ మన అకౌంట్లో 5 లక్షలు పడే అవకాశం అయితే ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఇందిరమ్మ ఇండ్లు అయితే నిర్మించుకోవాలి. మొదటి దశలో 72,000 మందికి ఇప్పుడు ఇండ్లు అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇక రెండో దశలో 3,80,000 మందికి ఈ 2-3 నెలల్లో మరి ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది. ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు లేవు. వెంటనే ఈ వారం 10 రోజుల్లోనే మరి ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్టు గ్రామాల వారీగా, మున్సిపాలిటీ వారీగా పెట్టి మరి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తే బాగుంటుందని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కొంతమందికి ఇల్లు ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవడం ఇది బాగాలేదని చెప్పి ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. సరే, ఏది ఏమైనా ఇందిరమ్మ ఇండ్ల గురించి చూద్దాం. 400 చదరపు అడుగుల్లో ఇల్లు నిర్మించుకోవాలి. ప్రతి దశలో ఫోటో తీయాల్సి ఉంటుంది. ఇందిరమ్మ ఇండ్ల గైడ్లైన్స్ చూద్దాం. ఇక్కడ ఇక కలెక్టర్లకు కూడా పలు మార్గదర్శకాలు అయితే ప్రభుత్వం అయితే జారీ చేసింది. ఇక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పాటించాల్సిన పలు సూచనలు అయితే ఖరారు చేస్తూ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ జీవో అయితే జారీ చేశారు. వీటిని కలెక్టర్లకు మరి కూడా పంపారు. ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసిన తర్వాత బేస్మెంట్ పనులు ఆరంభించే ముందు స్థలం ఫోటో తీసి దాన్ని ఇందిరమ్మ ఇండ్ల యాప్లో మరి మొబైల్ ఫోన్ ద్వారా జియో కోఆర్డినేట్స్ నమోదు చేయాలని ఎండీ అయితే సూచించారు. ఇంటి నిర్మాణ వైశాల్యం 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఉండాలని, 2 గదులు, 1 వంటగది, బాత్రూమ్తో సహా ఇంటి నిర్మించాలని తెలిపారు. ప్రతి దశలోనూ ఫోటోలు తీసి ఫోన్ ద్వారా ఇందిరమ్మ యాప్తో అప్లోడ్ చేయాలని, అంటే ఇది మీ గ్రామ కార్యదర్శి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు వచ్చి మీరు వాళ్ళకి ఫోన్ చేస్తే మాది బేస్మెంట్ పూర్తయింది అని చెప్తే వారు వచ్చి మీ బేస్మెంట్ని ఫోటో తీసి ఇందిరమ్మ ఇండ్ల యాప్లో అప్లోడ్ చేస్తారు. కాబట్టి వీటి ఆధారంగానే లబ్ధిదారులకు మరి అకౌంట్లో డబ్బులు వేస్తారని స్పష్టం చేశారు. ఇక పాత ఇంటిని ఆనుకోని కానీ, ఇప్పటికే ఉన్న ఇంటికి అదనంగా గదులు కానీ, కొంతవరకు కూల్చివేసిన వాటికి కానీ ఈ స్కీమ్ ద్వారా నిర్మాణం చేయరాదని కూడా వివరించారు. అదే గతంలో ఉన్న ఇంటికి ఆల్టరేషన్ చేయడం, పాత గోడలకు ఆనుకొని ఈ ఇంటిని నిర్మించినట్టు చేస్తే మాత్రం ఈ స్కీమ్ ద్వారా నిర్మాణం డబ్బులు రావని చెప్పేసి హౌసింగ్ ఎండి గారు అయితే తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ అంశాలను కలెక్టర్లు పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. గతంలో నిర్మాణం ప్రారంభించి కొంతవరకు నిర్మించిన ఇండ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందిరమ్మ స్కీమ్ మంజూరు చేయరాదన్నారు. ఇండ్లను కలిపి కట్టుకోవడానికి అనుమతించరాదని, ఒకటే ఫ్యామిలీలో ఉన్న కుటుంబ సభ్యులకు ఒక ఇల్లు మాత్రమే ఇవ్వాలని, క్షేత్రస్థాయి పనిచేసే అధికారులందరికీ కలెక్టర్లు అయితే ఆదేశాలు ఇవ్వాలని ఇక్కడ సూచించారు. తప్పనిసరిగా ఈ గైడ్లైన్స్ మొత్తం పాటించేలాగా చూడాలన్నారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్లను అయితే హౌసింగ్ శాఖ ఎండి గౌతమ్ గారు అయితే ఆదేశించారు. కాబట్టి కలెక్టర్లకు అయితే సీరియస్గా ఆర్డర్స్ అయితే వెళ్ళాయి. కాబట్టి ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసిన తర్వాత బేస్మెంట్ పనులు ఆరంభించే ముందు మరి ఫస్ట్ స్థలం ఫోటో తీసి ఇందిరమ్మ ఇండ్ల యాప్లో మరి అధికారులు అయితే అప్లోడ్ చేస్తారు. అలా అప్లోడ్ చేస్తేనే మీరు సర్వేలో ఏ ప్లేస్ అయితే చూపించారో ఆ ప్లేస్లోనే కట్టుకోవాలి. కాబట్టి ఎలాంటి అవకతవకలు చేసినా కానీ మీకు డబ్బులు అయితే అకౌంట్లో పడవు. కాబట్టి ప్రభుత్వం సూచించిన సూచనల మేరకే ఒక ఫ్యామిలీకి ఒకటే ఇల్లు, ఇండ్లను కూడా కలిపి కట్టుకోవద్దట. కాబట్టి గతంలో నిర్మాణం ప్రారంభించి కొంతవరకు నిర్మించిన ఇండ్లకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇందిరమ్మ స్కీమ్ వర్తింపరాదని చెప్పేసి ఇక్కడ మార్గదర్శకాలు అయితే వచ్చాయి. కాబట్టి గతంలో జరిగిన తప్పులు మళ్ళీ రాకుండా చూడాలని కలెక్టర్లు అయితే ఆదేశించారు. ఇది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన కొన్ని సూచనలు. కాబట్టి ఈ ఇందిరమ్మ ఇండ్ల ప్లాన్ ఏ విధంగా ఉందో, మోడల్ ఇందిరమ్మ ఇల్లు కూడా మీరు ప్రతి మండల కేంద్రంలో మోడల్ ఇందిరమ్మ ఇల్లు ఉంది. తర్వాత మేస్త్రీలకు కూడా చాలామందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం గైడ్లైన్స్ ప్రకారమే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి ట్రై చేయండి. కానీ ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల్లో మరి ఇల్లు పూర్తవుతుందా? ఇసుక, సిమెంటు, స్టీలు ఇవన్నీ ధరలు పెరిగిపోయాయి, కూలీ రేట్లు పెరిగిపోయాయి. కాబట్టి మరి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం సాధ్యమా కాదా అనేది అర్థం కావడం లేదు. ప్రభుత్వం మరి ఆ నిధులు పెంచితే బాగుంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా మరి నిధులు కేటాయిస్తుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.